నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోక్సభ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది అయితే మనం ఇంకా టైం పడుతుంది, ఇంకొక 2-3 గంటలు చూడడానికి. ప్రస్తుతానికైతే ఎన్డీఏకి అట్లాగే ఇండియా ఏలియన్స్కి కూడా దగ్గరగా చాలా హోరాహోరీ నడుస్తుందని చెప్పచ్చు. ఏదైనా ఎన్డీఏ కొద్దిగా లీడ్లో ఉంది. ఆ లీడ్ పెరుగుతుందా, ఎంతవరకు పెరుగుతుంది అనేది అయితే మనకి ఇంకొక 2-3 గంటల దాకా సమయం పట్టేట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్ బట్టి కూడా అంతా కూడా. కాదు, ముఖ్యమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి ఫలితాలు ఇంకా పూర్తి రౌండ్లు అయ్యేంతవరకు ఆగక్కర్లేదు అనిపిస్తోంది. ఎందుకంటే ట్రెండ్స్ చూస్తే క్లియర్గా కూటమి అధికారంలోకి రాబోతోంది. ఎన్డీఏ కూటమి అధికారానికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు స్పష్టమైన తీర్పిచ్చినట్టు కనబడుతోంది. ఆల్మోస్ట్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కింద చెప్పచ్చు. మనం ప్రస్తుతం 135 స్థానాల పైన కూటమి గెలుచుకునేట్టు కనబడుతోంది. ఇంకా 135 పైనే రావచ్చు, 175 స్థానాలు. అట్లాగే పార్లమెంట్ చూసుకున్నా కూడా లోక్సభ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో 22 స్థానాల దాకా గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుత ట్రెండ్స్ బట్టి తెలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఒంటి చేత్తో 2019లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో అదే వ్యక్తి మళ్ళీ 2024లో పార్టీ ఓటమికి కారణమంటూ కూడా ప్రస్తుతం మనం ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఓటింగ్ జరిగిన తీరుని వస్తున్న ఫలితాలను బట్టి అయితే క్లియర్గా చెప్పచ్చు. కేవలం 2019లో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూసి ఒక్కసారి అవకాశం ఇద్దామని ఓటర్లు ఎలా తీర్పిచ్చారో ఇక చాలు నీ ప్రభుత్వం మీద తప్పుకోండి అన్నట్టుగానే ఇచ్చినట్టుగా ఉంది 2024 ఫలితాలు. రాజకీయ నాయకులు నేను ముఖ్యంగా చెప్పింది అంతకుముందు ఒక వీడియోలో కూడా ఎప్పుడు ఈ ఉచితాలు సంక్షేమాల మీదే ప్రభుత్వం నాకు ఓట్లు పడతాయంటూ కూడా ప్రజల మధ్యలోకి రాకుండా డెవలప్మెంట్ అభివృద్ధి పనుల వైపు చూడకుండా ఏకఛత్రాధిపత్యం కింద మనం చూసాం. రాచరిక పోకట్లు అటు తెలంగాణలో చూసాము. ఒక పార్టీ తరఫున వాళ్ళు ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చున్నారు. అదే అర్థమవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా ఇలాంటి వాటిని మేము సహించమని తీర్పు ఇచ్చినట్టుగా కనబడుతోంది. చాలా వరకు పెండింగ్ విషయాలన్నీ కూడా 2014 నుంచి స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2వ తారీఖు మాట్లాడుతూ హైదరాబాద్ ఇంకా తెలంగాణదే, హైదరాబాద్ తెలంగాణకి చెందింది అని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 10 సంవత్సరాలుగా రాజధాని ఏది అని బయట చెప్పుకోలేకపోతున్నారు. మిగతా రాష్ట్రాల వాళ్ళకి కనీసం 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారి పూర్తిగా అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైనా ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారా అనేదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. మేము మిగతా రాష్ట్రాల్లో అలాగే విదేశాల్లో మా రాష్ట్రానికి రాజధాని అనేది ఏదో చెప్పుకోలేక సతమతమవుతున్నాం, మీరు ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వండి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎన్డీఏ కూటమికి ఓటేసినట్టుగా మనకి ఫలితాలు వెలువడుతున్న రోజు తెలుస్తుంది. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ లేదా రాజకీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఎవరిని తీసిపారేయటానికి లేదు. పోలవరం మేమే పూర్తి చేస్తాం, లేదా రాజధాని మేమే తీసుకొస్తాము, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేమే తీసుకొస్తాం, ఇన్వెస్ట్మెంట్స్ మేమే తీసుకొస్తాం అంటూ కూడా 10 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చారు. ఎక్కడైనా 2024లో కొత్తగా అధికారంలోకి వస్తున్న, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా ఇంకా మళ్ళీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా మిగతా రాష్ట్రాల వారికి కానీ అట్లాగే విదేశాల్లో తెలుగువాడు సమాధానం చెప్పుకునేట్టుగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారనేది అయితే మనం ఆశిద్దాం. ఇంకొకటి ముఖ్యమైనది, చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తున్నాం మా ఛానల్ నుంచి. ఎందుకంటే ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది రికార్డుగా ఉండిపోతుందనే చెప్పచ్చు. మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 4 సార్లు ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఎవరూ లేరు. సో మొట్టమొదటి వ్యక్తి అవుతాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు 4వసారి ముఖ్యమంత్రి కావటం అనేది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి యువతంతా ఎదురు చూస్తోంది. ఈ లిక్కర్కి సంబంధించి ఇప్పటికే
ఇల్లీగల్ లిక్కర్కి సంబంధించి లిక్కర్ మాఫియాని, అట్లాగే గంజాయి అనేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2017లో కూడా వైజాగ్లో చాలా కామెంట్స్ వచ్చినాయి. ఈ గంజాయి లాంటిది డ్రగ్స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ని, రాష్ట్రాన్ని విముక్తి చేయాలని చెప్పి కొత్తగా ఏర్పడిపోతున్న ప్రభుత్వానికి కూడా మా విన్నపం. అంతేకాకుండా నిరుద్యోగం వైపు ఒకటి, అలాగే గ్యారంటీలకు సంబంధించి కూడా ఒకసారి మళ్ళీ పునరాలోచించుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిందని చెప్పచ్చు. ప్రస్తుతానికి ఎన్డీఏ లేదా అందులో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందన్నది కూడా మా విన్నపం. ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే 2019 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, 2014 నుంచి 19 ఎన్డీఏ లేన్స్ ప్రభుత్వం చూశారు. సో తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమికే మళ్ళీ అవకాశం కల్పించారు. సో వాళ్ళ దృష్టిలో వీళ్ళే బాగా చేస్తారని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. వీళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా తప్పులు చేస్తే గుర్తుపెట్టుకోవాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అయితే చాలా నిశ్చితంగా ప్రతిదీ గమనిస్తున్నారని, అవసరమైతే మళ్ళీ ఓడిస్తారని. సో మనం అలాంటిది రాకుండా 2024 నుంచి 29 పెండింగ్ ఇష్యూస్, పోలవరం, రాజధాని, అన్ఎంప్లాయ్మెంట్, అట్లాగే ఇల్లీగల్ లిక్కర్, ఇట్లాగే మొత్తం ల్యాండ్స్కి సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్స్, ఇవన్నిటికి కూడా తెరపడుతుందని మనం ఆశిద్దాము. థ్యాంక్ యూ.